ప్రకాశం జిల్లా మార్కాపురం ఎక్సైజ్ శాఖ కార్యాలయం ముందు ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్ శంకర్ నాయక్ నిరసన చేపట్టారు. ఎర్రగొండపాలెం సీఐ శ్రీనివాసులు వేధిస్తున్నాడని ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్ శంకర్ నాయక్ బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తనను సీఐ దూషించినందుకు ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ సీఐపై కేసు నమోదు చేయకుండా సీఐ శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదులు తీసుకుని తనపై కేసు నమోదు చేసి 40 నోటీస్ అందజేసినట్లు తెలిపారు. కూడా కాకా గారి వర్ధంతి జరుపుకోలేదని చెప్పి చాలా బాధాకరంగా మీ అందరి ముందు ఈరోజు తెలియజేస్తున్నాను. ఒక గవర్నమెంట్ జియో ఉన్నప్పటికీ కూడా శంకర్ నాయక్ అండి. నేను ప్రొబేషనరీ ఎక్సైజ్ స్టేషన్ ఎర్రగొండపాలెంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాను. కాగా ఈ నెల డిసెంబర్ 3వ తారీఖు మా సిఐ గారి ఫోన్ కాల్ ఆదేశాల మేరకు అమానిగుడిపాడు అనే గ్రామంకి వెళ్ళి బెల్షాల్ కంప్లైంట్ ఉంది, దాని దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి డెకా ఆపరేషన్ నిర్వహించి చిక్కితే తీసుకొని రమ్మని చెప్పారు సార్. నేను ఆదేశాల మేరకు నేను మా డ్రైవర్ని తీసుకొని స్కూటీ మీద వెళ్ళి ఈ అమానిగుడిపాడులో డెకా ఆపరేషన్ నిర్వహించగా ఒకరు 2 బాటిల్ అమ్ముతూ నాకే డెకా ఆపరేషన్ చేయగా నాకు 2 బాటిల్ అమ్మారు. ఈ విషయాన్ని మా సిఐ గారికి తెలియపరచగా సరే వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని వాళ్ళని తీసుకొనిరా అని చెప్పారు సార్. సరే అని చెప్పేసి నేను ఆయన్ని తీసుకొని ఆధార్ కార్డు తీసుకొని వెళ్తూ ఉండగా కొంతసేపటి తర్వాత ఫోన్ వచ్చింది సార్ సిఐ గారి దగ్గర నుంచి. ఫోన్ రాగానే అతన్ని నువ్వు వదిలేసి అతని ఆధార్ కార్డుని అక్కడే వదిలేసి నువ్వు వచ్చేసే స్టేషన్కి అన్నారు సార్. సరే అని చెప్పేసి నా సార్ ఆదేశాల మేరకు నేను అతను అక్కడే వదిలేసి నేను స్టేషన్కి వెళ్ళాను సార్. స్టేషన్కి వెళ్ళే సమయానికి సార్ అక్కడ లేరు. సరే అని చెప్పేసి ఇంక ఫ్రెష్ అవ్వలేదు అని చెప్పేసి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి వెళ్దామని రూమ్కి వచ్చి ఫ్రెష్ అవుతుండగా తేజ అనే కానిస్టేబుల్ మా స్టేషన్లో మా కొలీగ్ సార్ అతని చేతి ఫోన్ చేయించి సిఐ గారు ముద్దాయిని తీసుకురాలేదు, తొందరగా తీసుకొని రమ్మను అని అన్నాడంట సార్. అతను ఫోన్ చేసి అన్న ఈ విధంగా సారు అడుగుతున్నారు ముద్దాయిని తీసుకొని రమ్మని. అంటే ముద్దాయిని ఏం తీసుకొచ్చేది సిఐ గారే కదా, నాకు ఫోన్ చేసి వదిలేసి వచ్చేసి నేను వేరే వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళు వస్తామన్నారు, నువ్వు వచ్చేసేయలే అన్నారు అని చెప్పాను. అబ్బాయి అలా చెప్పంగానే సర్లే అని చెప్పేసి ఉన్నాయి సార్. నేను రాగానే ఈఎస్ గారు నీకు పాస్పోర్ట్ ఇచ్చి మార్కాపురం పంపించమన్నారు అది అని చెప్పారు సార్. దేనికి సార్ అని అడిగితే ఇవన్నీ నీకు చెప్పాలా, అవసరం లేదు, చెప్పింది చెయ్యి. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ